అనేది లేదు. మనం 2 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం యూజీడీ స్కీమ్ కోసం. గుంటలు తవ్వేసి వదిలేస్తున్నారు. ఇప్పుడు దాకా కూడా యూజీడీ స్కీమ్ మళ్ళీ అక్కడ దాన్ని ఇది చేయలేదు. అది కాకుండా ప్రతి రోజు జరుగుతున్న మనం ఎంతో మన మనోవేదన మీ ముందు వెచ్చించుకుంటున్నాం. ఎందువల్లంటే మనం రోజు చాలా అవమానాలు భరిస్తున్నాం. ఒక మైనార్టీస్ ఏరియాలో వస్తే డివైడ్ అండ్ రూల్ పాలసీగా ఒక ప్యాక్ అంటే వేరే అంటే పెద్దోళ్ళని చెప్పరు, స్థానికంగా ఉండే చెప్పరు. నేను నగర అధ్యక్షుడు అంట టీడీపీకు, అంటే నగర అధ్యక్షుడు ఇంటిమేట్ ఉండదు. సెక్రటరీ ఉన్న మైనార్టీ సెల్ వాళ్లకు ఇంటిమేషన్ ఉండదు. మా ఇంటి పక్కన వచ్చి టిఫిన్ చేసేసి వెళ్తారు. ఇదేంటి న్యాయము? అలా తీసుకుని వస్తే ప్రతిసారి జరుగుతున్న గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ లో ప్రోటోకాల్ ప్రకారము ప్రథమ పౌరుడికి ఇవ్వాల్సిన న్యాయం మీరు అర్హత ఇస్తున్నారా? లేదే. ఎక్కడ నుంచి మీరే ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు మన రూరల్ గా వచ్చి ఎంఆర్ఓ ఆఫీస్ ని ఓపెన్ చేస్తున్నారు. ఇక్కడ ప్రథమ పౌరుడి ఫోటో ఉందా? లేదే. ఇదే మీరు మైనార్టీకి చేస్తున్న న్యాయము. అందువల్ల దీన్ని గాని సరిదిద్దుకుపోతే త్వరలో దీనికి మేము చాలా సహనంగా ఉన్నాం. దీన్ని గాని సరిదిద్దుకుని అందరినీ కలుపుకుంటూ మైనార్టీ ప్రథమ పౌరుని కానీ మైనార్టీ కానీ మీరు ప్రియారిటీ ఇవ్వకపోతే దీన్ని తప్పకుండా ప్రతి ఒక్కరూ అంటే 43,000 మంది ఓటర్సే కాదు సుమా, ప్రతి ఒక్కరు దాదాపు 1,00,000 మంది దాకా దీన్ని ప్రతిఘటిస్తారు. నెల్లూరు నుంచే స్టార్ట్ అవుతుందని తెలుపుకుంటున్నాను. దీన్ని దయచేసి ఇక మీదటి నుంచి అయినా మీరు దాన్ని ఈ చేసిన పొరపాట్లని దాన్ని మీరు సరిదిద్దుకొని ఇప్పుడు నుంచైనా మైనార్టీస్ కి ఇవ్వాల్సిన సముచిత స్థానం ఇచ్చి ప్రథమ పౌరుడికి ఇవ్వాల్సిన సముచిత స్థానం ప్రథమ పౌరుడికి ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. వేయడం ఏమి కాదు కదా, ఇది మొట్టమొదటిది కాదు కదా, ఆల్రెడీ జరిగాయి, మళ్ళీ జరుగుతున్నాయి. అంటే దీంట్లో ఏంటంటే మైనార్టీస్ ఏం లేదు, మైనార్టీ మన చెప్పు చేతల్లో ఉన్నారనేది చూపించడానికి అంతవరకే. కానీ ఈసారి మేము చూపిస్తాం అది మైనార్టీస్ అనేది. అంటే మేము చాలా సహనంగా ఉన్నాం, చాలా సహనంగా ఇప్పుడు కూడా ఉన్నాం, పార్టీతోనే ఉన్నాం. ఇదేంది ప్రతి అన్న పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా మాకు అవమానాలు జరుగుతుంటే ఇది ఎంతవరకు సమంజసం అర్థం కావట్లేదు. అంటే నాకు ఒక్కడికి అనేసి ఇలా కాదు, ప్రతిరోజు మేము పార్టీ కోసం శ్రమిస్తున్నాం, మేము కార్యకర్తలం. అలాంటిది మా మనోవేదననే అర్థం చేసుకోకపోతే ఇంకా ఎవరిని అర్థం చేసుకుంటారు? ఏం న్యాయం చేయగలుగుతారు? మరి దాని రిజల్ట్ ఏది? ఎందుకని రావట్లేదు అంటారు? ఇప్పుడే మీరు చూస్తున్న మినిస్టర్ గారు చెప్పాం, నువ్వు రాండి మీరు మాట్లాడదాం, నేను చేస్తాను ఎక్కడ. మళ్ళీ అంతవరకే అయిపోయింది. ఒకరి అందరు కూర్చోబెట్టి ఏంది మీ ప్రాబ్లం ఏంది అంటే పార్టీలో కానీ అందరు కానీ కలిసికట్టుగా ఇది చేసుకుంటే అది బాగుంటుంది. కానీ ఇదేంది ఇది?